నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర సచివాలయంలో బ్యాంకులతో సమావేశం నిర్వహించారు. తమ ప్రభుత్వ ప్రాధాన్యతల్ని ఆయా బ్యాంకర్లకు వివరించారు. ప్రభుత్వ పథకాలకు బ్యాంకర్లు సహకరించాలని కోరారు. డీబీటీ పథకాల అమలు, రాష్ట్రాభివృద్ధికి బ్యాంకర్ల తోడ్పాటు అవసరమని, రాయితీల అందచేత రుణాల మంజూర్లకు బ్యాంకర్లు సహకరించాలని చంద్రబాబు తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, యూనియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ రుద్ర, ఎస్ఎల్బీసీ కన్వీనర్ సివిఎన్ భాస్కర్ రావు, ఇతర బ్యాంక్ అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు కార్యాలయంపై దాడి నేపథ్యంలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన వైసీపీ నాయకులు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు మీడియాతో మాట్లాడారు. గతంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా నాయకుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండేది. నేడు అటువంటి పరిస్థితులు కనపడటం లేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన గంట నుంచే వైసీపీ నాయకులు కార్యకర్తలపై దాడులు మొదలుపెట్టారు. నేడు అటువంటి పరిస్థితులు కనపడటం లేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన గంట నుంచే వైసీపీ నాయకులపై కార్యకర్తలపై దాడులు మొదలయ్యాయి. పలువురు కార్పొరేటర్లపై నాయకులపై నిత్యం దాడులకు పాల్పడుతున్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. గతంలో మాజీ మంత్రి విడతల రజని, పలువురు కార్పొరేటర్లు ఇప్పుడు నా కార్యాలయంపై దాడులు చేశారు. టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే ఈ దాడులు జరుగుతున్నాయి. జరుగుతున్న దాడుల్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని బాధ్యత స్థానిక ఎంపీ మరియు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పై ఉందని తెలిపారు. జరగబోయే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుందని, ఇటువంటి దాడులకి భయపడం మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రజల పక్షాన బలంగా పోరాడతామని తెలిపారు. మే 13వ తారీఖు రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల తరువాత జూన్ 4వ తారీఖు తెలుగుదేశం ప్రభుత్వం విజయోత్సవం ప్రారంభమైన తర్వాత ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి తీర్పుని మేమందరం కూడా స్వాగతిస్తూ, ప్రజలు మా అందరి పైన మరింత ఎక్కువ బాధ్యత పెట్టారు. ప్రజలు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడో లోపాలు కనపడినాయి. ఆ లోపాలన్నింటినీ సవరించుకోవటానికి, మరింత మెరుగ్గా ప్రజలకు సేవ చేయడానికి ఒక అవకాశం ఇచ్చారన్న ఉద్దేశంతో మేము ప్రజా తీర్పును గౌరవిస్తూ స్వాగతించినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గంట నుంచే గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2019లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలతోటి అత్యధిక భారీ మెజార్టీతోటి మేము గెలిచినప్పటికీ ఎక్కడా కూడా గుంటూరు నగరంలో కానివ్వండి, గుంటూరు పార్లమెంట్లో కానివ్వండి, గుండు సూది పడినంత శబ్దం కూడా కానటువంటి పరిస్థితులు, ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా లేనటువంటి పరిస్థితులు 2019లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ప్రజలకు మరింత మెరుగైనటువంటి సేవలు అందించాలనే ఉద్దేశంతో మేము ముందుకెళ్ళినటువంటి పరిస్థితి ఆ రోజు. కానీ ఈరోజు పరిస్థితులు చూస్తూ ఉంటే పూర్తిగా దానికి భిన్నంగా జరుగుతూ ఉన్నాయి. ఎటువంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయంటే, గుంటూరు నగరంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు, గతంలో ప్రజారాజ్యం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, అందరం కూడా గుంటూరు నగరంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల వాళ్ళని కూడా ఎక్కడైనా కలుసుకున్నా కూడా నాయకుల మధ్యలో ఒక మంచి స్నేహపూర్వకమైనటువంటి ఒక వాతావరణం గతంలో మేము చూసాం. కానీ మొన్న రిజల్ట్ దగ్గర నుంచి మరి ముఖ్యంగా గుంటూరు నగరంలో ఒక మంచి వాతావరణం. ఈ వాతావరణాన్ని ఎవరు వెనకమాల ఉండి
ఏ విధంగా దీన్ని పొల్యూట్ చేసే క్రమంలో చేస్తున్నారో అర్థం కాని పరిస్థితులు ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ అంశాలన్నిటినీ కూడా మన పాత గుంటూరులో ఇర్రి ధనలక్ష్మి గారు, ఆవిడ కార్పొరేటర్, ప్రస్తుతం నెల రోజుల క్రితం జరిగిన కౌంటింగ్లో మరి ప్రత్యేకంగా గుంటూరు జిల్లాలో చూసినట్టయితే ఎలక్షన్స్ కానీ ఆ తర్వాత కౌంటింగ్ కానీ చాలా ప్రశాంతమైన వాతావరణంలో నాకు తెలిసేసి ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్లు మరి రిజిస్టర్ కాకుండా జరిగినాయి, అవసరం లేకుండా. ఎందుకంటే చెదురుమదురు ఏదో ఎలక్షన్ అన్న తర్వాత ఇది తప్ప ఎక్కడ కూడా పెద్ద చెప్పుకోదగిన ఇన్సిడెంట్స్ లేవు. కానీ ఎప్పుడైతే కౌంటింగ్ అయిన తర్వాత మన గుంటూరు నగరంలో కానీ చుట్టుపక్కల కానీ జరిగే కొన్ని సన్నివేశాలు, కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తే చాలా బాధాకరంగా ఉంది. చాలా సందర్భాల్లో మేము తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఎలక్షన్స్ వరకెళ్ళనే చూడాలి. ఆ తర్వాత ఇదేదో శత్రుత్వం, తర్వాత ఇదేదో మళ్ళీ ఫర్దర్గా 5 years మనం కొట్టుకోవాలి, తిట్టుకోవాలనే భావం వదిలేసేసి, ఎందుకంటే ఈరోజు నిన్న జరిగిన ఇన్సిడెంట్ డైమండ్ బాబు గారు అందరికీ నోట్లో 4 లాగా ఉంటారు. మరి నెల రోజులు దాటిన తర్వాత గెలుపు ఓటములు అనేది సహాధ్యం. దాని తర్వాత గెలుపు అనేది వాళ్ళు దాన్ని ఆనందించుకొని దాన్ని ఇంకా వాళ్ళకి అవకాశం ఇచ్చినందుకు ఆ ప్రభుత్వం ఏం చేయాలని ఆలోచన చేయాలి. కానీ మీరు చూసుకుంటే 2019లో గెలిచిన తర్వాత ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు కానీ, ఎవరిని టీడీపీ వాళ్ళని కానీ లేకపోతే ఎవరిని ఇబ్బంది పెట్టడం కానీ ఎప్పుడు జరగలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా కూడా ఈ రాష్ట్రంలో జరిగినట్టుగా ఎక్కడ కూడా నాకు తెలిసినంత వరకు ఎక్కడ జరగలేదు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ టీవీ ఛానల్ ఓపెన్ చేసినా కూడా, లేకపోతే ఏ సోషల్ మీడియాలో ఓపెన్ చేసినా కూడా ఒకటి ఎవరినో హింస పెట్టారు, లేకపోతే ఎవరినో కొట్టారు, పొడిచారు అనేవి ఇవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఎందుకంటే నాయకుడు అనేవాళ్ళు ఎప్పుడు కూడా నాయకత్వాన్ని మంచి దారిలో తీసుకెళ్ళాలి, ఎవరినైనా కూడా సరైన దారిలో తీసుకెళ్ళాలి, ప్రజలకి మంచి చేయాలి, ప్రజలకి అందుబాటులో ఉండాలనే ధోరణిలో ఉండాలి. ప్రతిపాడు శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు గుంటూరులోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం ఉచిత ఇసుక పథకాన్ని ప్రారంభించారని, 2014లో ఉచిత ఇసుక వలన 14 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కలిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక పథకాన్ని తొలగించారు. జగన్మోహన్ రెడ్డి జేపీ సంస్థకు 5,000 కోట్లు దోచిపెట్టారు. ఈ ఉచిత ఇసుక విధానం వలన ఎన్నో లక్షల కుటుంబాలకు ఉపాధి లభిస్తుందని తెలియజేశారు. మా ప్రభుత్వానికి కక్ష సాధింపు ఆలోచన లేదు. కేవలం ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చి రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపిస్తాం. ఇచ్చిన హామీ మేరకు గుంటూరు ఛానల్ పొడిగింపు యుద్ధ ప్రాతిపదికన మొదలు పెట్టామని ఆయన గుర్తు చేశారు. నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సువర్ణ అక్షరాలతో లిఖితమైనటువంటి రోజుగా మనము పరిగణించవచ్చు. ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఏదైతే వాగ్దానం చేశాడో, సహజ సిద్ధమైనటువంటి ప్రజల ఆస్తి ఇసుకను ఫ్రీగా సప్లై చేయడం జరుగుతుందని ఆయన ఆ రోజు మాట ఇచ్చారు. ఆ మాట మేరకే మరి ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే సహజ సిద్ధమైనటువంటి ఇసుకను ఫ్రీగా చేయడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 2014-18 మధ్య కూడా ఇసుకను ఫ్రీగా ఇవ్వడం ద్వారా దాదాపుగా 48 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకి ఆర్థిక భరోసా ఇవ్వడం అనేటువంటి జరిగింది. సంవత్సరానికి 280 రోజులు పైగా భవన నిర్మాణ కార్మికులకి ఆ రోజు పని దొరికింది. అంతేకాకుండా ఇల్లు నిర్మించుకునే వాళ్ళకి 5 లక్షలతో ఇల్లు నిర్మించుకుంటే దాదాపుగా ఒక 20-30 వేల రూపాయల్లోనే ఇసుకతో ఇల్లు పూర్తయ్యేటటువంటి పరిస్థితి ఆ రోజు ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఫ్రీగా ఉన్నటువంటి పాలసీని టెండర్ల ద్వారా తన బినామీ సంస్థకు ఇవ్వడం ద్వారా ఇసుక యొక్క ధరను ఆకాశాన్ని అంటించాడు. అంటే 5 లక్షల ఇల్లుకి 3 లక్షల వరకు ఇసుక కోసమే ఖర్చు పెట్టినటువంటి వైనాన్ని మనం చూసాం. అంతేకాకుండా భవన నిర్మాణ కార్మికులు దిక్కు తోచలేనటువంటి పరిస్థితుల్లో వలస కార్మికులుగా మారారు.
ఎన్నో లక్షలాది కుటుంబాలు కనీసం వాళ్లకు 100 రోజులు కూడా పని లేనటువంటి పరిస్థితులు వచ్చాయి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ మొత్తం కూడా దెబ్బతినింది. మనం చూస్తే విజయవాడ నుంచి గుంటూరు వరకు రోడ్డు పక్కన అనేక బిల్డింగ్లు నిలబడిపోయాయి. సో దీనికి అంత కారణం ఏంటంటే భవన నిర్మాణంలో కానీ కన్స్ట్రక్షన్లో కానీ ఏ రకమైనటువంటి అభివృద్ధిలో కానీ ఇసుక అనేది ప్రాధాన్యత కూడుకున్నటువంటి అంశము. అటువంటి ఇసుకను తన దోపిడీ విధానం ద్వారా తన అనువాయులకి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఆయన జేపీ వెంచర్స్ గుంటూరు పెద్దపాలకలూరు శ్రీ రత్నం పబ్లిక్ స్కూల్ ఆవరణలో పెద్దపాలకలూరు టీడీపీ ఇన్ఛార్జి తాతిరెడ్డి లక్ష్మారెడ్డి పుట్టినరోజు సందర్భంగా అనిరా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కాటూరి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరం నందు బీపీ, షుగర్, గుండె సంబంధిత వ్యాధులు, కీళ్లు, మోకాళ్లు, కంటి పరీక్షలు, జనరల్ మెడిసిన్ మొదలగు సేవల్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రత్నం పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ వెంకట కృష్ణారావు మాట్లాడారు. తాతిరెడ్డి లక్ష్మారెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి ఈ అనిరా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదవారికి, వృద్ధాప్యంలో ఉన్న వారికి అనేక సేవలు అందిస్తున్నామని, ఆహార పంపిణీ కార్యక్రమాలు, విద్యాపరంగా స్కాలర్షిప్, వైద్యం ఇలా అనేక కార్యక్రమాలు ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు 70 మంది విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్, మెటీరియల్స్, నోట్బుక్స్ అందిస్తున్నామని, లక్ష్మారెడ్డి పార్టీ పరంగా మరియు ట్రస్ట్ ద్వారా అనేక సేవలు అందిస్తున్నారని, ఈ సందర్భంగా వారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కొంచెం పిల్లలు తీసుకుని కళ్ళు తిరగడానికి అక్కడికి వచ్చి ఒకసారి ఎక్కువ స్కాన్ చేయించుకోండి. మా మిత్రులు పెదపలకలూరు టీడీపీ ఇన్ఛార్జి శ్రీ తాతిరెడ్డి లక్ష్మారెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మేము ఈ మెడికల్ క్యాంపు మన రత్నం స్కూల్లో కండక్ట్ చేయడం జరిగింది. సో దీని ఉద్దేశం ఏంటంటే, మెయిన్ ఉద్దేశం ఏంటంటే తాతిరెడ్డి గారు చాలా పార్టీ పరంగానే కాదు, మిగతా అన్ని రకాలుగా ఇక్కడ అందరితో కలుపుకొని అందరి అన్నదండ్రులతోటి ముందుకెళ్తూ మాకు మంచి మిత్రులుగా ఉన్నారు. సో మాకు ఈ మన ట్రస్ట్ ద్వారా ఇలాంటి అవకాశం చేసినందుకు చాలా మాకు ఆనందంగా ఉంది. ఉచితంగా యూనిఫాము, నోట్బుక్స్, మెటీరియల్స్ అవన్నీ మా సంస్థ ద్వారా చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది కూడా మాది కాదు, మా పెద్దలందరూ మాకు అందరూ సహకరించి చేయటం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ నేను మరొకసారి తాతిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గౌరవనీయులు తాతిరెడ్డి లక్ష్మారెడ్డి గారు వారి జన్మదిన వేడుకలు మరి రత్నం పబ్లిక్ స్కూల్లో జరపడం ఎంతో ఆనందదాయకము, శుభసూచకంగా భావిస్తూ వారు రాష్ట్ర రైతు సంఘ కార్యనిర్వహణ కార్యదర్శిగా ఉంటూ మరి ఇక పెద్దపాలకలో 47 డివిజన్లోనే కాక మన జిల్లా వ్యాప్తమే కాక అనేక ప్రాంతాల్లో విశేష సేవలు చేస్తూ పార్టీని బలోపేతం చేస్తూ మరి వారు ప్రతి ఒక్కరు కూడా కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ఈ యొక్క రత్నం పబ్లిక్ స్కూల్లో వారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందదాయకం, శుభసూచకంగా భావిస్తూ ఉన్నాం. అలాగే రత్నం పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ గారు అనేక కార్యక్రమాలు చేస్తూ పిల్లలకే కాక మరి వృద్ధులకు కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ యొక్క పాఠశాలలో విద్యార్థులకు నా పుట్టినరోజు సందర్భంగా మా తమ్ముడు మిత్రుడైనటువంటి కృష్ణ గారు అనిరా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కాటూరి మెడికల్ కాలేజ్ వారి సారథ్యంలో
మెడికల్ క్యాంపు పెట్టడం జరిగినది. ఇక్కడ మాకు దగ్గరలో జన్మభూమి నగర్, స్వర్ణాంధ్ర నగర్, రత్నగిరి నగర్ ఎక్కువగా పేదలు నివసిస్తూ ఉంటారు. రత్నగిరి నగర్ రైలు కట్ట మీద వీటి మీద, అందుకని వీరికి అందుబాటులో ఉండాలని రత్నం పబ్లిక్ స్కూల్ని ఎన్నుకున్నాం. ఈరోజు రత్నం పబ్లిక్ స్కూలు ఈ 3 కాలనీకి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే ఈ రకంగా వచ్చి వాళ్ళందరూ కూడా దగ్గరగా ఉంది కాబట్టి ముసలివాళ్ళు అందరూ వచ్చి ఈ క్యాంపులో పాల్గొనడం జరిగింది. బాగా మేము ఈరోజు దగ్గరగా ఒక 350 నుండి 400 మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పటికే 150-200 మంది వచ్చారు. సమయం కూడా నాకు తెలిసి 11 గంటలు అయింది. మేము స్టార్ట్ చేసి 8ంటికి స్టార్ట్ చేసాం. బాగానే ఉంది, స్పందన బాగుంది. చక్కగా వారి యొక్క ఆరోగ్య వివరాలు డాక్టర్లకు తెలియపరిచి తగిన సూచనలు తీసుకొని మెడికల్ కిట్ కూడా ఉచితంగా ఇవ్వబడుతుంది. గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలోని మున్నంగి, కొల్లిపర ఇసుక డంపింగ్ యార్డులను తెనాలి డీఎస్పీ రమేష్ ఆకస్మిక తనిఖీ చేశారు. బిల్లులు లేకుండా ఇసుక రవాణా అక్రమంగా జరిపితే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. అనంతరం రిజిస్టర్ బుక్స్, లారీకి ఎన్ని టన్నులు, ట్రాక్టర్ కి ఎన్ని టన్నులు లోడింగ్ జరుపుతున్నారు అని ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో కొల్లిపర ఎస్ఐ రవీంద్రరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ ఆన్లైన్ చేస్తారా? ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళే తీసుకొస్తారా వెహికల్ నెంబర్ కూడా? రమేష్ ఎస్టీపీ తెనాలి. నా సబ్డివిజన్ పరిగినటువంటి కొల్లిపర మండలంలో, తర్వాత మున్నంగిలో 2 శాండ్ స్టాక్ యార్డ్స్ ఉన్నాయి. అందరికీ తెలిసిన విషయమే. నిన్నటి నుంచి కూడా గవర్నమెంట్ పాలసీ ప్రకారం శాండ్ ఫ్రీ శాండ్ పథకం ప్రకారం శాండ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. దీంట్లో భాగంగా పోలీస్ పాయింట్ పరంగా కూడా టీమ్స్ కూడా ఫామ్ చేస్తాం జరిగింది. ఆ టీమ్స్లో పోలీసు, రెవెన్యూ, పంచాయత్, మైనింగ్ అండ్ వెలుగు డిపార్ట్మెంట్స్ అంతా కూడా ఉంటారు. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 PM దాకా ఈ శాండ్ డిస్ట్రిబ్యూషన్ సేల్స్ ఉంటాయి. మిగతా ప్రాసెస్ అంతా కూడా మీడియాలో ఈరోజు వచ్చింది. టన్నుకి రేట్ ఎంత అన్నది, తర్వాత ఈ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన లారీలు ఏ విధంగా అమౌంట్ ఎంత ఇవన్నీ కూడా ఈరోజు మీడియాలో పబ్లిక్ అంతా వాటిని ఫాలో అయ్యి ఎటువంటి ఇది లేకుండా కూడా మా గౌరవ ఎస్పీ డ్యూటీ ఐపీఎస్ఆర్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం జరిగింది. ఎటువంటి ఈ శాండ్ సేల్స్ ఎటువంటి అక్రమాలు కూడా జరగకుండా, ఎటువంటి బ్యాడ్ లేకుండా కూడా చూడమని చెప్తాం జరిగింది. దాని నిమిత్తం ఇక్కడ బందోబస్తు ఏర్పాట్లు కూడా స్థానిక ఎస్ఐ రవీంద్ర రెడ్డి గారు, అలాగే సిఏ రూరల్. ఇసుక విధాన పాలసీ చాలా బాగుంది. 250 రూపాయలకి టన్ను అమ్ముతున్నారు.
ఇక్కడ అంతా కరెక్ట్గా జరుగుతుంది. ఇక్కడ అంతా లారీలలో కూడా బాగా స్పందన బాగుంది, చాలా పద్ధతిగా ఉందండి, చాలా బాగా నడుపుతున్నారు ఇక్కడ ఈ క్వారీలు. ఈ చంద్రబాబు గారి గవర్నమెంట్లో చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇక్కడ క్వారీలు జనం కూడా చాలా బాగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలో మరీ ఘోరంగా జరిగింది అవినీతి, దీని గురించి అని ఇక్కడ ఆఫీసర్స్ కానీ వీళ్ళందరూ చాలా రెవెన్యూ ఆఫీసర్స్, పోలీస్ వ్యవస్థ, అన్ని వ్యవస్థలు చాలా పగడ్బందీ. మంగళగిరి ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన మంగళగిరి పట్టణంలో జగన్నాథ రథయాత్ర నిర్వహించడం జరుగుతుందని మంగళగిరి ఇస్కాన్ ప్రతినిధి సువర్ణ శ్రీనివాస దాస్ తెలిపారు. మంగళగిరి బైపాస్ రోడ్డు బాపూజీ విద్యాలయం ప్రాంగణంలో మంగళవారం ఉదయం విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ఈ నెల 11వ తేదీ గురువారం మధ్యాహ్నం 2 గంటలకు మంగళగిరి బస్టాండ్ సెంటర్ నుంచి జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుందని తెలియజేశారు. సమావేశంలో మంగళగిరి పిరమిడ్ ధ్యాన మండలి అధ్యక్షులు ఆకురాతి శంకర్రావు, బలరాం సేన రాష్ట్ర అధ్యక్షులు పల్లెపాట రాజా తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ ముందుగా హరే రామ హరే రామ హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ రామ రామ. ప్రెస్ మీట్లో ముఖ్య ఉద్దేశం ప్రపంచ దేశాల్లోనే భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు నిలవెత్తుగా ఉన్న పూరి జగన్నాథ యాత్రను మరి 1975వ దశకంలోనే పాశ్చాత్య దేశాల్లో ఏసీ భక్తివేదాంత ప్రభుపాద్ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంస్థ ఆచార్యులు మరి వారు ఈ దేశంలో జరుగుతున్న జగన్నాథ రథయాత్రను ప్రపంచంలోనే అన్ని దేశాల్లో జరిగేటట్టు చేస్తూ ఉన్నారు. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మరి జగన్నాథుడు మంగళగిరి పురవీధుల్లో కూడా మరి అలంకరణతో రెడీ అయి మరి యావత్ సమాజానికి ప్రజలకు వారి యొక్క దివ్య ఆశీస్సులు అందజేయాలనే ఉద్దేశంతో వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ జగన్నాథ రథయాత్ర బస్టాండ్ నుండి బయలుదేరి బాపూజీ విద్యాలయం శ్రీశైల నగర్ ఆత్మకూరు మంగళగిరిలోకి చేరి సాయంత్రం 6 గంటలకు అభిషేకము, 7 గంటలకు అలంకరణ, 7:30కు భక్తులందరూ వాళ్ళ స్వహస్తాలతోటి పూజా హారతి ఇచ్చే విధంగా ఈరోజు ఇస్కాన్ మంగళగిరి వారు మరి వారి భక్త బృందం అంతా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. దానికి హోస్ట్గా బాపూజీ విద్యాలయాన్ని ఎంచుకున్నందుకు మరియు పిల్లల్లో కూడా ఒక కార్ట్ ఫెస్టివల్ అని ఒక మంచి సృజనాత్మకతను వెలికితీసే విధంగా ఇండియన్ హెరిటేజ్ అన్ని కళారూపాలతోటి నృత్య రూపాలతోటి మరి జగన్నాథుడిని వెల్కమ్ చేసే విధంగా బాపూజీ విద్యాలయం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అదేవిధంగా స్టాఫ్, టీచర్స్, నాన్ టీచింగ్ అందరూ కూడా ఉత్సాహంతో ఈ గురువారం జూలై 11వ తారీఖు నిన్న ఆదివారం జగన్నాథపురిలో ఒరిస్సాలోని జగన్నాథపురి క్షేత్రంలో ఎలా అయితే రథయాత్ర జరుగుతుందో ఆ విధంగా ఇక్కడ కూడా మేము జగన్నాథ బలదేవ్ సుభద్రవాయల్ని రథం మీద పెట్టి పురప్రముఖులందరికీ కూడా పురజనాలందరూ కూడా మేము దర్శన భాగ్యాన్ని కలిగించాలనుకుంటున్నాము. ఎందుకంటే భగవంతుడు ఎంతో దయతో తన మందిరానికి వచ్చేవాళ్ళు కాకుండా రాని వాళ్ళు కూడా తన దర్శనాన్ని ఇవ్వడం కోసం అని చెప్పి ఆయన స్వయంగా వీధిలోకి వస్తారు, వచ్చి తన దర్శనం ద్వారా కూడా ఎంతోమందికి తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. ఆ విధంగా భగవంతుడితో మనం సంబంధాన్ని అనేది మనం విడదీయలేనిది. ఏదో రకంగా అన్ని రకాల మతాల్లో కూడా మనం భగవంతుడితో సంబంధాన్ని కలిగే ఉంటాము. ఆ విధంగా భగవంతుడి దయని ఈ విధంగా రకరకాల రూపాల్లో మనకు ప్రదర్శిస్తూ ఉంటారు. దాని సందర్భంగా మేము ఇస్కాన్ తరఫున మా ఆచార్య పౌండరాచార్య ప్రవేశపెట్టినట్టుగా ఆయన ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఈ జగన్నాథ రథయాత్రని ఇంకా మన ఇండియాలో మనకి సంస్కృతి, ఈ దేవాలయాలు, పుణ్యం పాపం అనేది తెలుస్తాయి. అది కూడా తెలియనటువంటి దేశాల్లో, పాశ్చాత్య దేశాల్లో
మా శ్రీల ప్రభుపాల్ వారు, మా పౌండరాచార్య వారు యూరోప్ కంట్రీస్లో, అమెరికాలో, రష్యాలో లాంటి కమ్యూనిస్ట్ దేశాల్లో కూడా ఈ యొక్క రథయాత్రలను జరిపారు. ఎంతో సాహసోపేతంగా జరిపారు. అక్కడ వాళ్ళకి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించారు. ఎంతోమందిని కూడా ఉత్తమమైన పౌరులుగా తీర్చిదిద్దారు. వాళ్ళ యొక్క మనుషుల్లో ఉన్నటువంటి ఇప్పుడు మన టెక్నాలజీ పెరిగే కొద్దీ మనలో దురలవాట్లు కూడా పెరుగుతూ ఉన్నాయి. వాటన్నిటిలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళితుల అభివృద్ధి కోసం ప్రత్యేక మేనిఫెస్టో ఏర్పాటు చేయడం జరిగిందని, దాని ప్రకారం అమలు చేసే విధంగా తాను కృషి చేస్తానని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తెలిపారు. చింతలపూడి పట్టణంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం శ్రీ మందకృష్ణ మాదిగ పుట్టినరోజు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా ప్రతినిధులు విజయ మాదిగ, హైమావతి, ముక్తేశ్వరరావు, పల్లి శ్రీను, కూటమి నాయకులు, పట్టణంలోని పలువురు ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల్ని ఆదుకునే విషయంలో కానివ్వండి, సహకరించే విషయంలో కానివ్వండి, సాయం చేసే విషయంలో కానివ్వండి, మందకృష్ణ మాదిగ అన్న గారు నేను ఎక్కడో హైదరాబాద్ ఉండొచ్చు, విజయవాడ ఉండొచ్చు, ఏలూరులో ఉండొచ్చు, కానీ మీకు ఇచ్చిన పాట ప్రకారంగా చింతలపూడి నుంచి నేను పరిపాలన కొనసాగిస్తున్నాను. నేను చాలా చాలా ఆనందిస్తున్నాను ఈ విషయంలో. మరి మనకు చాలా సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఎక్కువగా మోసపోయింది దళితులే. మరి నారా చంద్రబాబు నాయుడు గారు దళితుల విషయంలో మరి మంచి మేనిఫెస్టోని వాడు ఇవ్వడం జరిగింది. తప్పకుండా మేనిఫెస్టోలు ఏవైతే ఉన్నాయో దళితులకి వాటిని అమలుపరిచే విధంగా నేను తప్పకుండా కృషి చేస్తాను, మీకు మాటిస్తున్నాను. అలాగే చింతలపూడి నియోజకవర్గంలో మరి దళితులు ఎక్కువ కాబట్టి ఇక్కడ చదువుకున్న వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఉద్యోగం కోసం చూసే వాళ్ళు ఉన్నారు. ఉన్నత చదువులు ఉన్నారు. ఎవరైతే ఉన్నత చదువుకొని లేదా చదువుకోవాలనుకున్న వారికి ఉద్యోగం కోసం చూసే వారికి కూడా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక ప్రణాళిక మేము సిద్ధం చేయబోతున్నాం. తప్పకుండా మీ యొక్క సలహాలు సూచనలు తీసుకొని ఏలూరు జిల్లా లింగపాలెం మండలంలో డాక్టర్ బాబు జగజీవన్ రావు వర్ధంతి సందర్భంగా లింగపాలెం మండల ఆఫీస్ దగ్గర ఉన్న డాక్టర్ బాబు జగజీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ లింగపాలెం మండల ఎస్సీసీల ఉపాధ్యక్షులు పొదిల సౌరి, బుల్లా రవి, పొదిల వెంకటేశు, తాళ్లూరు తంబి, తానంకి సునీలు, శ్రీకాక కొల్లు వీరయ్య, అబదాసరి ఆంథోనీ తదితర ఎస్సీ నాయకులు పాల్గొన్నారు. जोहार बाबू जगजीवन राव, जोहार जोहार बाबू जगजीवन राव, जोहार। ఏలూరు జిల్లా లింగపాలెం మండల పార్టీ అధ్యక్షులు కొట్టారి మోహన్ రావు అధ్యక్షతన ఈ రోజు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకల్లో పాల్గొన్న
చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ ఖమ్మం విజయరాజు డాక్టర్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో లింగంపాల మండల వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అసలు మహారాజు కూడా ఆయనకి ఘనమైన నామంలో అర్పించుకున్నారు. హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరు పూలమాలతో ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరు నాయకులు, అభిమానులు, సర్పంచులు, ఎంపీటీసీలు కూడా మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాజశేఖర రెడ్డి గారి 75వ మన దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినోత్సవ సందర్భంగా ఇప్పటికీ ఇచ్చేసిన అతిరథ మహారోగులైన నాయకులకు, పార్టీ కార్యకర్తలకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. ఇది ఒక పండుగ రోజు లాంటిది. ఎందుకంటే ప్రజల గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు ఒక దేవుడిలాగా కొలువై ఉన్నాడు. మనందరికీ తెలుసు, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రైతులు ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు. ఈ రైతుల ఆత్మహత్యలు చేసుకోవడానికి గల కారణం ఏంటంటే తండ్రి మనని భూములు, వ్యవసాయానికి సరైన కరెంట్ లేకపోవడం, వ్యవసాయానికి అనువైన పరిస్థితి లేకపోవడం, తమ పిల్లలను చదివించుకునే పరిస్థితుల్లో రైతులు ఆత్మహత్యలు చేస్తుంటే ఆ రైతుల ఆత్మహత్యలు చూసిన తర్వాత ఆయన హృదయం విదారకంగా మారి దీనికి పరిష్కారం ఏంటని ఆలోచించి ఆ రోజునే ఆయన శ్రీకారం చుట్టిన ధనుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రైతుల ఆత్మహత్య నుంచి పుట్టుకొచ్చిందే ఫీజు రీఎంబర్స్మెంట్. రైతులు తమ పిల్లలు ఉన్నతమైన చదువుకోకుండా ఆ పిల్లలకి ఆధారమైన భూమిని అమ్మలేక